ఆప్త మిత్రులతో మరువలేని సుమధుర క్షణాలు. మన 30 సంవత్సరాల స్నేహాన్ని బావా అనే పిలుపుతో బంధుత్వంగా, స్నేహ బంధాన్ని రక్త సంబంధంగా మార్చి, మీ రక్తాన్ని మా వంశాభివృద్ధికి ఇచ్చి, మాతో పాటు మా కుటుంబంలో సజీవంగానే ఉన్నారని తలుస్తూ నమః సుమాంజలుడు. మీ బావా, మధు బావా మరియు కుటుంబ సభ్యులు. ఏ పుణ్యం చేశాను నేను ఈ స్నేహం పొందాను, నా ప్రాణం నీదైనా నీ చెలిమి రుణం తీరేనా, నీకు సేవ చేసేందుకైనా మరు జన్మ కోరుకోనా, స్నేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడి నేటికి కరెక్ట్గా 30 రోజులు. జూన్ 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గన్నవరం సమీపంలో ఉన్న కేసరపల్లి వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల రోజుల్లో, అంటే ఈ 30 రోజుల్లోనే అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి గారు. ఎన్నికల హామీలు ఏమైతే ఉన్నాయో, మరి ఏమైతే హామీలు ఇచ్చారో 2024 ఎన్నికలలో, మరి తొలి సంక్షేమ హామీల పండుగ అని చెప్పి పెన్షన్స్ పండుగ, వృద్ధులందరికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే 4,000 రూపాయల పెన్షన్ పెంచుతారని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. 3,000 నుండి 4,000కి, అంటే 1,000 రూపాయలు పెంచుతారని చెప్పారు. అదేవిధంగా ఏప్రిల్, మే నెలకు సంబంధించిన బోనస్గా 1,000 రూపాయల చొప్పున ఆ 2 నెలలకు సంబంధించి కూడా కలిపి 7,000 రూపాయలు జూలై 1వ తేదీన అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. తొలి పండుగగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం భావించింది. రెండవ ఎన్నికల అంశం ఇసుక. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇసుక దొరికే పరిస్థితి లేదు. కనీసం ఇసుక ర్యాంపుల్లోకి వెళ్ళి కావాల్సిన ఇసుకుని సీనరేజ్ చెల్లించి, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు చెల్లించి, ఆన్లైన్లో బుకింగ్ చేసుకునే విధంగా కూడా అవకాశాలు గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా కనిపించలేదు. అసలు ఇసుక ర్యాంపుల వైపు వెళ్ళాలంటేనే చాలా పోలీస్ సెక్యూరిటీ మధ్య ఇసుక ర్యాంపులు ఉంటాయి. మరి ఎవరు కూడా దరిదాపులకు వెళ్ళే పరిస్థితి లేదు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రస్తుతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక పథకాన్ని, కార్యక్రమాన్ని చేపట్టారు దిగ్విజయంగా. ఆంధ్రప్రదేశ్లో 1 కోటి టన్ను ఇసుకని ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు, ఎవరైతే భవన నిర్మాణ కార్మికులకు కానీ, లేదంటే సొంతగా ఇల్లు నిర్మించుకునే వాళ్ళకి కానీ, లేదంటే బిల్డర్స్, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్ నిర్మాణాలకు సంబంధించిన బిల్డర్స్ కానీ, వీరంతా కూడా ఆయా ర్యాంపుల వద్దకు వెళ్ళి సీనరేజ్ ఛార్జీలు చెల్లించి, జిఎస్టీ ఏమైతే ఉందో జిఎస్టీ కూడా చెల్లించిన తర్వాత ఇసుక వాళ్ళకు కావాల్సిన టన్ను కావాలా, 2 టన్నులు కావాలా, 3 టన్నులు కావాలన్నది వాళ్ళు మాట్లాడుకుని దాన్ని బట్టి ట్రాన్స్పోర్ట్ చేసుకునే విధానం 2-3 రోజుల పాటు టీడీపీ ప్రభుత్వం కల్పించింది. మరి ఎన్నికల హామీలు చాలా ఉన్నాయి. మరి తల్లికి వందనం, విద్యార్థులు ఇప్పుడు కాలేజీలు ఓపెన్ అయినాయి, కాలేజీల్లో పిల్లలకి ఫీజులు కట్టాలి. మరి తల్లులు, గత ప్రభుత్వం అమ్మకి వందనం అని చెప్పి, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమ్మ ఒడి అనే పథకాన్ని పెట్టింది. మరి అవన్నీ కూడా స్కూల్స్ ఓపెన్ అయ్యే టైంకి తల్లుల ఖాతాలోకి అమౌంట్ గత ప్రభుత్వం బ్యాంకులో జమ చేస్తుంది. మరి టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మకి వందనం, లేదంటే తల్లికి వందనం, రకరకాల పేర్లు పెట్టి పేర్లు మార్చుకున్నారు ప్రస్తుత ప్రభుత్వం. మరి ఇంకా వారికి తల్లుల ఖాతాలోకి అమౌంట్ జమ కాలేదంటున్నారు. మరి అది కూడా ఎన్నికల హామీనే. అంతేకాకుండా 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి నెలకి 15,000 రూపాయల చొప్పున ఖచ్చితంగా జమ చేయడం జరుగుతుందని చెప్పి ఎన్నికల హామీగా తెలుగుదేశం పార్టీ కూటమి చెప్పింది. మరి అది ఎక్కడ కూడా అమలుకి ప్రస్తుతానికి అమలు కాలేదు. కానీ కొన్ని నిబంధనలను ప్రభుత్వం నిర్ణయిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి. మరి టీడీపీ చెప్పినట్టుగా 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిన ఆడపిల్లకి ఇవ్వవలసిన అవసరం 15,000 రూపాయల చొప్పున ఇవ్వాల్సిన అవసరం ఉందని చంద్రబాబు గారు గతంలో చెప్పారు. మరి ప్రతిపక్షాలు కానీ ప్రతిపక్ష మీడియాలో కానీ వస్తున్న కథనాలు ఒక్క ఇంటిలో ఒక్కరికి మాత్రమే తల్లికి వందనం కార్యక్రమం కింద 15,000 రూపాయలు జమ అవుతుందని ప్రతిపక్ష మీడియాలో కానీ ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకులు కానీ విమర్శలు చేస్తున్నారు. అంటే ఎంతమందికైనా అంతమంది ఇస్తారని చెప్పిన ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం ఒక్కరికే పరిమితం చేయటం ఏంటనేది ప్రతిపక్షాల ప్రశ్న. మరి నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కరికే పరిమితం చేయబోతుందా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ మరి ప్రజలైతే ఆస్తి ఎదురు చూస్తున్నారు. ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి అన్ని 15,000 రూపాయల చొప్పున ఇవ్వడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు, ఈ రోజుకి నెల రోజులు అవుతుంది, అమలు చేయబోతుంది. అమలు చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. మరి ఆ విధంగా అమలు చేస్తారా లేకపోతే ఒక్కరికే పరిమితం చేస్తారనేది మరి ఇప్పటికే నియమ నిబంధనలు ప్రభుత్వం జారీ చేసింది. మరి అవన్నీ ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ప్రభుత్వం ఉన్న ఆర్థిక వెసులుబాటుని బట్టి మరి ప్రస్తుతానికి ఒకరికి ఇస్తారా లేకపోతే ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున నిధులు జమ చేస్తారా బ్యాంకుల్లో? మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇంకా చాలా హామీలు ఉన్నాయి, సూపర్ 6 పథకాలు ఉన్నాయి, ఉచిత బస్సు ప్రయాణం ఉంది, ఇంకా చాలా హామీలు ఉన్నాయి. అంటే ఇప్పుడు అమలు అవడానికి సాధ్యపడదు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా. 5 సంవత్సరాల పదవీ కాలంలో నెమ్మదిగా రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు చక్కబడిన తర్వాత అవన్నీ సర్దుబాటు చేసుకుని అప్పుడు కానీ ఎన్నికల హామీలు 1 by 1 అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ విధంగానే ప్రయత్నం చేయబోతుందా తెలుగుదేశం ప్రభుత్వం అనే దాని మీద చర్చ నడుస్తుంది. ఏదేమైనా ఈ రోజుకి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి కరెక్ట్గా నెల రోజులు, అంటే 30 రోజులు అయింది. 30 రోజులు ఇప్పటికే తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రజలతో, అటు రాజకీయ పార్టీ నాయకులతో, ముఖ్యంగా పార్టీ కార్యకర్తలతో కూడా మమేకమవుతూ ముందుకెళ్తున్నారు. ఇప్పటికే జిల్లా పర్యటనలు చేపట్టారు. తొలిసారిగా పోలవరం వచ్చారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. రెండో పర్యటనకు అమరావతి పరిశీలించారు. మూడో పర్యటనగా నిన్న విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈవేళ కూడా చాలా కార్యక్రమాలు బిజీగా ఉంటున్నారు. నెల రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల రోజుల్లో ఆశించిన స్థాయిలో ప్రజలు ఏవైతే ఆశించారో అవన్నీ ఒకేసారి జరగవు. కాబట్టి ప్రయత్నం అయితే ప్రభుత్వం మొదలుపెట్టింది. ఫలితాలు మాత్రం ముందు ఉండే అవకాశం ఉంటుందని ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది. ప్రజలు కూడా అదే ఆలోచనతో ఉన్నారు. ప్రభుత్వం వచ్చి నెల రోజులు అయింది కాబట్టి ఖచ్చితంగా హామీలు చంద్రబాబు గారు అమలు చేస్తారని ప్రజలు ఆస్తి ఎదురు చూస్తున్నారు. రానున్న రోజుల్లో ఎన్నికల హామీలన్నీ ఏ విధంగా అమలు చేయబోతున్నారు, ప్రజలు ఆశించిన విధంగా హామీలన్నీ అమలు అవుతాయా లేదా అనేది రానున్న రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్,
799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.